హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు కర్రీ వచ్చేసి స్మాల్ బేబీ టమాటో మసాలా కర్రీని చూపించబోతున్నాను. వీటిని రామ్ మల్కా టమాటాలు కూడా అంటారు. చాలా బాగుంటుంది రుచి, టేస్ట్ అయితే ఇవి చాలా పుల్లగా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ప్లెయిన్ రైస్, ప్లెయిన్ బిర్యానీ, పుల్కా, రోటీ, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. చాలా 5 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను టమాటాలని ముందుగానే ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు దూరగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1 ఇలాయచి, కొద్దిగా దాల్చిన చెక్క, వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి మాడకుండా. ఇలా మంచిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 5-6 వరకు కాజును కూడా వేసేసి ఒకసారి నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు దూరగా వేయించాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో వేసి ఒక 5 మినిట్స్ వరకు చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మూత క్యాప్ పెట్టేసి ఈ విధంగా సన్నగా పొడిలాగా పట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. వీలైనంత వరకు మంచి పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ అయితే ఇందులో వేసేసుకొని ఈ ఆనియన్ ఆయిల్లో మంచిగా దగ్గర పడేంత వరకు దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి స్పూన్ 1/2 స్పూన్ వేసేసుకొని ఇది కూడా ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఆనియన్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2-3 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కలుపుకోవాలి. కరివేపాకు ముందే వేస్తే మాడిపోతుందని నేను ఇప్పుడైతే వేసాను. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేయాలి. ఈ పేస్ట్ మొత్తం ఈ ఆనియన్స్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, మీరు కారం స్పైసీకి తగ్గట్టు ఎంత తింటారనుకుంటారో అంత చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మసాలా అంతా ఆయిల్ సపరేట్ అయ్యి ప్యాన్ నుండి అంటుకోకుండా బయటకైతే రావాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది, ప్యాన్కి అయితే అతుక్కుంటలేదు. ఈ విధంగా ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఇందులో మిక్సీ పట్టిన తర్వాత అందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మిక్సీలో నుంచి ఇప్పుడు ఆ వాటర్ అయితే ఇందులో పోసేయాలి. ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో కల్లే ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ప్యాన్కి అయితే అతుక్కోవద్దు. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఈ టమాటాలని, బేబీ స్మాల్ టమాటాలని ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ టమాటాలకి ఆ మసాలా గ్రేవీ పట్టే విధంగా మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసేయాలి ఒక 10 నిమిషాల వరకు. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు ఎంతో టేస్టీగా రామ్ మల్కా టమాటా కర్రీ అయితే రెడీ. పైనుండి ఈ విధంగా కొత్తిమీర చల్లేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలోకి, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకైతే వస్తాయి. బాయ్.